ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయం. 7వ దశకం 10వ శ్లోకము. తామ్రే చరణే వినమ్రమధతం హస్తేన హస్తే స్పృశన్ బోధస్తే భవితా న సర్గవిధిభిర్బంధోపి సంజాయతే ఇత్యాభాష్య గిరం ప్రతోష్య నితరాం తశ్చిత్తగూఢస్వయం సృష్టౌ తం సముదైరయః స భగవన్నుల్లాసయోల్లాఘతాం. ఈ శ్లోకమునకు భావము: ప్రభు, ఈ విధంగా బ్రహ్మదేవుడు ఎర్రని నీ పాదపద్మములకు నమస్కరించినప్పుడు నీ మృదువైన హస్తముతో ఆయనను స్పృశిస్తూ ఇలా అన్నావు: విధాత, నీవు కోరుకున్నట్లు సృష్టి సంబంధమైన జ్ఞానము నీకు లభిస్తుంది, కానీ నీవు ఆ కర్మబంధములలో చిక్కుబడవు. ఇట్లు పలికి ఆయనను సంతోషపరచితివి. అంతేకాక ఆయన హృదయంలో చేరి ఆ బ్రహ్మదేవుడి చేయు సృష్టి కార్యమునకు నీవు ప్రేరణ గూర్చితివి. శ్రీకృష్ణ పరమాత్మ, నీవు నాపై దయదలచి నాకు ఆరోగ్యమును చేకూర్చుము. హిరణ్య గర్భోత్పత్తి అను 7వ దశకము సంపూర్ణం. శుభం.